బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ రైతు మహోత్సవంలో పెను ప్రమాదం తప్పింది. సమన్వయ లోపంతో దిగాల్సిన చోటు కాకుండా హెలికాప్టర్ మరో చాట ల్యాండ్ అయింది. హెలిప్యాడ్ వద్ద కాకుండా రైతు మహోత్సవ ప్రాంగణంలో ల్యాండ్ అయింది. భారీ గాలికి టెంట్లు, స్వాగత తోరణాలు పడిపోయాయి. పెద్ద ఎత్తున దుమ్ము రేగడంతో భయంతో రైతులు పరుగులు తీశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున దుమ్ము రేగింది. ఆ సమీప ప్రాంతంలో ఏర్పాటు చేసిన అన్ని కూడా ఎగిరిపోతుండటంతో అక్కడకు చేరుకున్న రైతులు ఒక్కసారిగా పరుగులు తీస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? అంటే దిగాల్సిన చోట హెలిప్యాడ్ దిగాల్సిన ప్రాంతంలో ఎందుకు దిగలేదు, మరో ప్రాంతంలో ఎందుకు దిగింది? ఎస్ బలరాం, గిరిరాజ కళాశాల మైదానంలో ఈరోజు రాష్ట్ర రైతు మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్, అదేవిధంగా జూపల్లి ముగ్గురు కూడా హాజరు కావడం జరిగింది. వీరు హెలికాప్టర్ లో వచ్చిన సందర్భంలో ఇటు నిజామాబాద్ కలెక్టరేట్ పరిధిలో హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు కూడా పక్క పక్కనే ఉండడం, హెలిప్యాడ్ వచ్చినటువంటి హెలిప్యాడ్ అంతా కూడా దిగేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున దుమ్ము ధూళి లేపుతూ విపరీతమైనటువంటి గాలి ఫోర్స్ రావడం కారణంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ స్టాల్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ప్రాంగణం, మా రైతు మహోత్సవ ప్రాంగణం సంబంధించినటువంటి కటౌట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారిగా కుప్పకూలిపోయి కింద పడిపోవడం జరిగింది. విపరీతమైనటువంటి దుమ్ము లేవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ పైకి పెద్ద ఎత్తున దుమ్ము కమ్మి వేశారు. ఆ ప్రాంతం అంతా కూడా దుమ్ముతో నిండిపోయింది. విపరీతమైన గాలి ఫోర్స్ తో రావడం కారణంగా చాలా మంది అక్కడ నుంచి పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి నెలకొంది. స్వాగత తోరణాలు, స్టాల్స్ అన్ని కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఇదంతా కూడా అధికారుల సమన్వయ లోపంగానే పరిగణించాలి. ఎందుకంటే ఇటు ఏదైతే రైతు మహోత్సవ సభ వేదిక ఉందో ఆ వేదిక, అదేవిధంగా స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఏర్పాటు చేస్తారు. హెలిప్యాడ్ దిగేటువంటి క్రమంలో కొంత దూరంలో ఏర్పాటు చేస్తే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాకపోయేది. కానీ అక్కడ దగ్గరలోనే హెలిప్యాడ్ ల్యాండింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ ల్యాండింగ్ అవుతున్నటువంటి క్రమంలోనే ఈ స్టాల్స్ కావచ్చు, స్వాగత తోరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా భయంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రైతు మహోత్సవ సభ కార్యక్రమం కొనసాగుతుంది. మరొకసారి హెలికాప్టర్ పైకి లేచేటువంటి క్రమంలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. బలరాం, సతీష్, అంటే వెంటనే అధికారులు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే మన దృశ్యాలు చూస్తున్నా, ఒకవైపు ప్రజలు పెద్ద ఎత్తున పరిగెడుతున్నారు, పెద్ద ఎత్తున దుమ్మి కనిపిస్తోంది, మరోవైపు స్వాగత తోరణాలు, టెంట్లు కావచ్చు, ఇవన్నీ ఎగిరిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అధికారులు ఏ రకంగా స్పందించారు? అంత నార్మలైజ్ అయిందా ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా కూడా సర్దుమణిగా చెప్పుకోవచ్చు. హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న క్రమంలో సాధారణంగా కూడా విపరీతమైనటువంటి గాలి అంతా కూడా ఫోర్స్ గా వస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి దుమ్ము అంతా కూడా చాలా దూరం లేచి ప్రాంతాన్ని అంతా కూడా కమ్మేస్తుంది. ఇదంతా కూడా ముందస్తుగానే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఆ రకంగా ఆలోచన చేయకపోవడం కారణంగానే ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. రైతు మహోత్సవ సభ దగ్గరలోనే ప్రాంగణంలోనే ఈ హెలిప్యాడ్ ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు స్టాల్స్ కూడా చాలా హెలిప్యాడ్ ల్యాండింగ్ అవుతున్నటువంటి పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా చాలా అధికారుల ఒక నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది. ఎవరైతే స్వాగత తోరణాలు పడిపోయో, స్టాల్స్ కింద పడిపోయో వాటిని అన్నింటి కూడా ప్రస్తుతం అయితే సరి చేస్తున్నారు. మరొకసారి హెలిప్యాడ్ ఇక్కడ నుంచి పైకి లేసే క్రమంలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా కూడా సద్దుమణిగా చెప్పుకోవచ్చు. బలరాం, అంటే ఘటనకు సంబంధించిన మంత్రులను రియాక్ట్ అయ్యారా, లేదంటే స్థానిక యంత్రాంగం కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు రియాక్ట్ అవుతున్నారా? అధికారుల కొంత నిర్లక్ష్యం ఇక్కడ ప్రదర్శన కనబడుతుంది. అయితే మంత్రులు కూడా ఇలాంటి ఏర్పాట్లపైన కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హెలిప్యాడ్ ల్యాండ్ అవుతున్నటువంటి ప్రదేశం ఏదైతుందో అది కొంత జనవాసాలకు కావచ్చు, స్టాల్స్ కావచ్చు, కొంత దూరంలో ఏర్పాటు చేస్తే ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ప్రస్తుతం అధికారులు కొంత కలెక్టరేట్ పరిధిలోనే హెలిప్యాడ్ ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడనే పరిసర ప్రాంతంలో స్టాల్స్ కావచ్చు, స్వాగత తోరణాలు కావచ్చు, ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. అవన్నీ కూడా ప్రస్తుతం అయితే కుప్పకూలిపోవడం పట్ల ఇటు స్థానికంగా ఉన్న నాయకులే కాదు, ఇటు వచ్చినటువంటి మంత్రులు కూడా కొంత అధికారుల పైన సీరియస్ అయినగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితి మరొకసారి ఎదురవ్వకుండా చూసుకోవాల్సిందని చెప్పి అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడికి వచ్చినట్టు రైతులు కూడా ఒకనొక దశలో భయంతో పరుగులు పెట్టారు. ఆ దుమ్ము అంతా కూడా మనకు ఒకసారి విజువల్స్ చూసినట్టే ఆ దుమ్ము అంతా కూడా జనాలపైకి వస్తున్న
ఉన్నటువంటి ఇదంతా కూడా కప్పు వేస్తుందా ఈ పరిసర ప్రాంతాన్ని అన్న తరహాలో దుమ్ము అంతా పైకి దూసుకువస్తున్న పరిస్థితి. అంతా పరిస్థితి చూసినటువంటి రైతులు కావచ్చు, అక్కడికి ఆ సభకు వచ్చినటువంటి స్థానికులు కావచ్చు, వీరంతా కూడా ఒకసారి భయంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తానికైతే హెలిప్యాడ్ ల్యాండింగ్ మాత్రం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. నిజామాబాద్ రైతు మహోత్సవంలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సమన్వయ లోపంతో దిగాల్సిన చోటు కాకుండా హెలికాప్టర్ మరో చోట ల్యాండ్ అయింది. దీంతో ఒక్కసారిగా దుమ్ము పెద్ద ఎత్తున పైకి లేచింది. అక్కడ ఏర్పాటు చేసిన షామియానాలు కావచ్చు, టెంట్లు కావచ్చు, స్వాగత తోరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా చల్లాచెదురుగా ఎగిరిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడికి వచ్చిన రైతులు కావచ్చు, వీరంతా కూడా తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరిగెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ దుమ్ము ఏ స్థాయిలో కనిపిస్తుంది అంటే ఎడారి ప్రాంతంలో ఒక తుఫాను తలపించే విధంగా ఒక్కసారిగా దుమ్ము పైకి లేచిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక్కసారిగా కొంత సమన్వయ లోపంతో దిగాల్సిన ప్రాంతంలో కాకుండా, అంటే సహజంగా హెలికాప్టర్ దిగాలంటే ముందే దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, హెలిప్యాడ్ ఉంటుంది. అయితే కొంత సమన్వయ లోపంతో ఆ ప్రాంగణంకు సమీపంలో దిగడంతో ఈ సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ చోటు చేసుకుంది. మాట్లాడండి శేఖర్ సార్.